ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసింది ఈసీ. ఇక ఇప్పటి వరకు ఏసీబీ చీఫ్ గా డీజీపీ ఆర్పీ ఠాగూర్ కొనసాగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చాలా ఆసక్తికరమైన సంఘటనగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు బదిలీ వివాదమైంది. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించకుండా కోర్టుకు వెళ్లడం, కోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ను సమర్థించడంతో ఆ వివాదం తాత్కాలికంగా అప్పటికి ముగిసింది. అయితే ఇంత సడన్ గా ఏబీ వెంకటేశ్వరరావుకి మళ్ళీ తిరిగి కీలకమైన పోస్ట్ లో నియమిస్తారంట అని ఎవరు ఊహించలేదు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అది డీజీపీ తర్వాత చాలా కీలకమైన పదవిగా దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాంటి కీలకమైన పదవిలో ఆయన నియామకం పట్ల మొత్తం పోలీస్ వర్గాల్లో కూడా కొంత ఆసక్తితో పాటు ఆశ్చర్యం నెలకొంది. అయితే దీని వెనక ఉన్న పూర్వపురాలను గమనించినట్లయితే దీనికి సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్టేట్ లో ఎలక్షన్ కమిటీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ దీనికి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. అలాగే సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అలాగే జిఏడి పొలిటికల్ సెక్రటరీ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయి ఉంటారు. వీళ్ళు ఈ బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటారు. వీళ్ళు ప్రతిపాదనల మేరకే ఎలక్షన్ కమిషన్ దీన్ని అంగీకరించి ఆయన పేరుని ఏసీబీ డీజీగా ఆమోదిస్తూ పంపడంతోనే చీఫ్ సెక్రటరీ ఈ రోజు ఆయన పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో దీంతో పాటు మరొక శ్రీకాకుళం ఎస్పీ కూడా వెంకటరత్నం పేరు కూడా ఆయన కూడా శ్రీకాకుళం ఎస్పీగా ఉండే అప్పట్లో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. ఆయన కూడా తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ దానికి విజిలెన్స్ కి సంబంధించిన ఒక పదవిలో నియమించబోతున్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ ఈశ్వర్. ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.